రావడానికి ఆమె గర్భం దాల్చి మరియా ప్రజా సంఖ్యలో వారి పేరు నమోదు చేసుకోవడానికి బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళిన సమయంలో ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ సత్రం దగ్గరికి మనం క్రిస్మస్ నాటికలో చూస్తూ ఉంటాం. మరియా యోసేపు కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రతి ఒక్కరూ వారి ఇంటి తలుపులు మూసుకొని ఖాళీ లేదని చెప్తుంటే చివరికి సత్రంలో పశువుల తొట్టిలో యేసుక్రీస్తు ప్రభువారిని జన్మించిన విధానాన్ని మనం గమనిస్తుంటాం. అయితే ఈ సత్రం ఎవరిది అంటే ఆ సత్రం యజమాని అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారే. ఈ భాగాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుంటే బెత్లెహేములో ఉన్నటువంటి బోయజు అనే ధనవంతుడు, ఆ ధనవంతుడు చాలా మంచి వ్యక్తి. రూతును వివాహం చేసుకున్న తర్వాత గుణవంతుడైన ఆ వ్యక్తి వారి నివాసం చేయడానికి ఒక కొండను తొలిపించుకొని దానిని ఇంటిగా మార్చుకొని కొంతకాలం ఆ గృహంలో ఏదైతే తొలిపించుకుని ఇల్లుందో ఆ ఇంట్లో వారు నివాసం చేస్తున్న కాలక్రమంలో వారిని దేవుడు ఆశీర్వదించి వారి కుటుంబంలో వారి సంతానంగా వారి గర్భఫలంగా ఓబేదును దేవుడు అనుగ్రహిస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ బోయజు తాను ఆ కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ కుమారుని కూడా వివాహం చేసి ఆ కుమారుడు ఏదైతే వారు తొలిపించుకున్నటువంటి ఆ గృహం ఉందో, క్రొత్త ఇల్లుందో, ఆ ఇంటిని ఓబేదు తన కుమారుడైన ఓబేదుకు ఇచ్చేసి ఆయన అప్పటికే తనకున్నటువంటి బెత్లెహేములో తనకున్నటువంటి పాత ఇంటికి వెళ్ళిపోతాడు. తదుపరి దేవుడు ఆ ఓబేదు కుటుంబం అక్కడ నివాసం ఉంటున్నటువంటి క్రమంలో దేవుడు వారి దాంపత్య జీవితాన్ని కూడా ప్రేమించి దీవించి ఆశీర్వదించి వారికి కూడా ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాడు. ఆ కుమారుని పేరు యెషీ. అయితే ఈ కుమారుని జన్మించిన తర్వాత మరి వారసత్వంగా తన తండ్రి తనకు ఏదైతే గృహాన్ని బహుమతిగా ఇచ్చాడో ఆ గృహాన్ని కుమారుడైన ఓబేదు తన కుమారుడైన యెషీకి ఆ గృహాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈయనేమైపోతుందంటే పాతింటికి వెళ్ళిపోయి కొత్త గృహంలో యెషీని ఇచ్చాడు. యెషీ కూడా పెద్దవాడయ్యాడు, వివాహం అయింది. ఆయనకు కూడా 9 మంది సంతానం. ఆ సంతానంలో వారసత్వంగా ఆయనకు ఆ సంతానం అంతటిని వారసత్వంగా వచ్చినటువంటి ఆ ఇంటిని ఎవరికి ఇవ్వాలంటే ఆ కుమారుల్లో ఎవరో ఒక కుమారునికి ఇవ్వాలి. వారసత్వ సంపద బెత్లెహేములో వారికి ఉన్న ఆస్తులన్నీ, అలాగే వారికి సంక్రమించినటువంటి ఆ తండ్రి తాత మరి ముత్తాత ద్వారా సంక్రమించినటువంటి ఆస్తిని యెషీ కూడా వారి కుమారుల్లో ఎవరో ఒక కుమారునికి ఇవ్వాలి. ఈ క్రమంలో యెషీ కుమారుల్లో దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడి రాజుగా దావీదును అభిషేకిస్తే బెత్లెహేము అనే చిన్న గ్రామంలో వారు ఉండకుండా దావీదు తన మకాము హెబ్రోనుకు మార్చేశాడు. ఆ రాజధానికి వెళ్ళిపోయాడు. రాజధానికి దావీదు వెళ్ళిపోతే అక్కడ తర్వాత మరి వారి సహోదరులు కూడా ఆయనతో పాటుగా రాజధానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు యెషీ ఉన్నటువంటి ఆ నివాసాన్ని ఏదైతే తొలచబడినటువంటి ఆ నివాసం ఉందో, తొలచబడినటువంటి ఆ గృహం ఉందో, ఆ గృహాన్ని తన కుమారుల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలి. కానీ దావీదు రాజు అయిపోయాడు కాబట్టి అక్కడ ఉండే అవకాశం లేదు, అక్కడ ఉండడానికి ఆయన రాలేని పరిస్థితి. ఈయన ఏమనుకున్నాడంటే మరి నా
పితరుల ద్వారా నాకు వారసత్వంగా సంక్రమించినటువంటి ఈ గృహాన్ని లేక ఈ బెత్లెహేములో ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ నా కుమారుల్లోనే ఎవరికో ఒకరికి ఇవ్వాలి. ఆ ఎవరు ఇక్కడికి వచ్చే పరిస్థితి కాదు కాబట్టి, ఎవరు దాన్ని చూసుకునే పరిస్థితి కాదు కాబట్టి, దాన్ని నేను నా కుమారుడైన దావీదు, రాజైన దావీదుకి ఇచ్చేస్తే ఇది రాజు గారికి సొంతమైపోతుంది. రాజుది అనగానే దానిలో ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఆస్తుల్ని ఎవరైనా సంక్రమించి ఎవరైనా దాన్ని కాపాడకపోయినా కానీ ఆస్తుల జోలికి ఎవరు రారని ఒక ఆలోచనతో యెషయా ఏం చేశాడంటే దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నా పితరుల ద్వారా నాకు సంక్రమించిన ఈ బెత్లెహేములో ఉన్న ఆస్తిపాస్తులన్నింటినీ నేను నీకు ఇస్తున్నాను. అందులో మేము నివాసం చేయడానికి తొలిపించుకున్నటువంటి ఆ గృహాన్ని కూడా నీకు ఇచ్చేస్తున్నామని దావీదు చేతిలో పెట్టాడు. ఈ క్రమంలో మనం సమూయేలు 2వ గ్రంథంలో 15వ అధ్యాయం నుంచి మనం గమనిస్తున్నప్పుడు అక్కడ దావీదు అబ్షాలోము చేత తరంబడతా ఉన్నాడు. ఆ కుటుంబానికి, ఆ తండ్రికి కుమారుని ద్వారా పెద్ద ఆపద. ఆయన పాదాలకు చెప్పులు కూడా లేకుండా పారిపోతూ కొండ గుహల్లో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పటి వరకు దావీదుతో ఎవరైతే ఉన్నారో నాయకులేమి లేకపోతే సేవకులేమి చాలా మంది అబ్షాలోముతో కలిసి చేరిపోయిన ఈ క్రమంలో దావీదు పారిపోతున్నటువంటి సమయంలో సమూయేలు 2వ గ్రంథం మనం 17వ అధ్యాయంలోను, అదే రీతిగా సమూయేలు 2వ గ్రంథంలో 17వ అధ్యాయం 27-28, అలాగే 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 34 నుంచి 38 వచనాల్లో మనం కనిపిస్తున్న మాటలను బట్టి అక్కడ బెర్జల్లయి అనే ఒక ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే ఈ దావీదు అబ్షాలోము చేత తరంబడుతున్నాడో ఆ తరంబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈయన బెర్జల్లయి ఏం చేశాడంటే తనతో కూడా ఉన్న కొంతమందితో కలిసి దావీదు మంచితనాన్ని, దావీదుకి దేవుని పట్ల ఉన్న సహృదయాన్ని, దావీదుకి దేవుడు అంటే ఉన్న భయాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే ఆ దావీదు ఉన్న స్థలానికి కావలసిన ఆహార పదార్థాలన్నింటినీ పరుపులతో సహా వారు పరుండడానికి అవసరమైన వాటన్నింటినీ ఈ బెర్జల్లయి పంపించారు. కొంతకాలం తర్వాత అహీతోపెలు అనే ఒక ఆయన అబ్షాలోము అహీతోపెలు కలిసి దావీదును చంపుదామని ప్రయత్నం చేశారు. ఆయన మాట చల్లని స్థితిలో ఆయన అహీతోపెలు చచ్చిపోతాడు. తర్వాత అబ్షాలోము కూడా చచ్చిపోతాడు. ఈ పరిస్థితి అంతా విన్న తర్వాత దావీదు మరలా హెబ్రోనుకు వెళ్ళాలనేటువంటి, రాజధానికి వెళ్ళాలనే ఆలోచన చేసి ఇప్పటి వరకు తండ్రిగా దావీదును భావించి బెర్జల్లయి అనే ఎవరైతే ఉన్నాడో ఆయన దావీదుకు చేసిన మేలును బట్టి ఆ మేలును దావీదు మర్చిపోకుండా దావీదు ఆ బెర్జల్లయిని పిలిచి ఒక మాట చెప్తాడు, అయ్యా ఇదిగో నేనున్నటువంటి పరిస్థితుల్లో నా కుమారులందరూ నన్ను విడిచిపెట్టారు, నా సొంత వారంతా నన్ను విడిచిపెట్టారు, నాతో నా సేవకులు కూడా నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు. ఈ క్రమంలో నీవు నన్ను రాజుని కదా, నీ తండ్రిగా నన్ను భావించి నాకు చేసిన ఈ సహాయాన్ని బట్టి నేను నిన్ను మర్చిపోలేను. కాబట్టి నువ్వు నాతో కూడా నా రాజ్యంలోనికి రా, నీకు కావలసిన ప్రతిదీ నేను సమకూరుస్తాను, రాజు బాల దగ్గర నీవు ప్రతి దినము భోజనం చేస్తావు, ఎప్పటి వరకు అంటే నీవు చనిపోయేంత వరకు అని చెప్తాడు. అయితే ఆ బెర్జల్లయి ఏం చెప్తాడంటే, అయ్యా నా వయసు ఇప్పుడు 80 సంవత్సరాలు, నేను ముసలివాడిని అయిపోయాను, నీవు పెట్టేటువంటి భోజన పదార్థాలు రుచి నా నాలుగు తెలియదు, నీ సభలో ఉన్నటువంటి గాయకులు పాడేటువంటి పాటలు వినగలిగేటువంటి స్థితిలో నేను లేను, కాబట్టి నేను నీ దగ్గరకు రావడంలో నీకు భారం తప్ప నీకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు, నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చూపిస్తున్నందుకు నీకు చాలా నిండు వందనాలయ్యా అని చెప్పి, అయ్యా నీకు సెలవైతే నా కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు పేరు కింహాము, ఆ కుమారుడు నీకు సెలవైతే, నీకు ఇష్టమైతే నేను నీకు చేసిన ఉపకారాన్ని బట్టి నువ్వేదైనా నాకు మేలు చేయాలనుకుంటే నువ్వు నా కుమారుడైన కింహామును నీతో పాటు తీసుకెళ్ళు అని చెప్తే దావీదు తన బెర్జల్లయి కుమారుడైన కింహామును దావీదుతో పాటుగా తన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత 8:50 ఇంకొక 10 నిమిషాలు తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే దావీదు
తన కుమారుల కంటే, దావీదు కుమారుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడంటే ఈ బెర్జిల్లై కుమారుడైన కిమ్హామును ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో దావీదుతో ఈ కిమ్హాము అంటాడు, అయ్యా నీ కుమారుల కంటే అధికంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, కాబట్టి ఒకవేళ నీ కుమారులకు నా మీద ద్వేషం కలగవచ్చు, ఈర్ష్య రావచ్చు, కాబట్టి నేను నీకు ఒకవేళ భారంగా ఉన్నానేమంటే ఈ దావీదు ఏమంటాడంటే, సరే నువ్వు అలా అంటున్నావు కాబట్టి నా పితరుల ద్వారా నాకు సంక్రమించినటువంటి ఆస్తి బెత్లెహేములో నాకుంది, అది నా సొంత కుమారులకు ఇవ్వాలి, కానీ నేను నిన్ను నా సొంత కుమారుల కంటే అమితంగా ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, కాబట్టి ఏదైతే నాకు బెత్లెహేములో ఉన్న ఆస్తి ఉందో ఆ ఆస్తి అంతటిని దానితో పాటుగా మా ముత్తాత గారు తొలిపించినటువంటి ఒక గృహం ఉంది, ఆ గృహాన్ని నేను నీ పేరును రాస్తున్నానని చెప్పి ఆయన్ను రాజధాని నుంచి హెబ్రోన్ నుంచి ఎక్కడికి పంపిస్తున్నాడంటే బెత్లెహేముకు పంపించేశారు. ఈ బెత్లెహేముకు పంపించిన తర్వాత ఈ కిమ్హాము అక్కడ ఉన్నటువంటి ఆ గృహంలో ఉంటూ, ఆయన కూడా చాలా ధనవంతుడే, అవసరం లేదు వాస్తవానికి, ఆ గృహంలో నివాసం ఉంటూ అక్కడ ఉన్నటువంటి ఆ ఆస్తిపాస్తులన్నింటినీ ఆయన చూసుకుంటా ఉన్నాడంట. ఈ క్రమంలో ఒకసారి ఒక వార్త వచ్చింది. ఏ వార్త అంటే బెర్జిల్లై అని ఆయన కిమ్హాము తండ్రి చచ్చిపోయాడు. ఈ వార్తను కిమ్హాము దావీదుకు ఇంటిమేట్ చేయాలి, ఇంటిమేట్ చేసి వెళ్ళాలి, కానీ అంత సమయం లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేలోపే ఆ శరీరం కుళ్ళిపోతుందేమో అని చెప్పి దావీదు తనకు రాసిచ్చినటువంటి ఆ స్థలాన్ని లేక అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని అలా ఉంచి, ఏదైతే నివాసం ఉందో మరలా నేను ఇక్కడికి రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే మా తండ్రి కూడా ధనవంతుడే, ఆయనకి పిల్లలు లేరు, కాబట్టి నేను ఎక్కడికి రావడానికి అవకాశం లేదు, కాబట్టి నేను ఇక్కడ ఉండే అవకాశం లేదు, కాబట్టి దావీదు తన పితరుల ద్వారా ఆయనకు సంక్రమించినటువంటి ఈ గృహాన్ని నేను ఇలా విడిచిపెట్టి వెళ్ళడం వలన అది పాడైపోతుంది అని ఆలోచన చేసి ఆయన ఏం చేశాడంటే ఆ ఇంటిని ఒక సత్రంగా మార్చాడంట. సత్రంగా మార్చేసి గెరితు కిమ్హాము సత్రము అని పేరు పెట్టాడు దానికి. ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఐగుప్తులోకి వెళ్ళడానికంట అది ఒక రాజమార్గంగా ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ కిమ్హాము అక్కడి నుంచి వెళ్ళిపోయాడో అది ఆ ప్రాంతంలో ఉండేటువంటి బాటసారులందరికీ ఒక సత్రంగా మారిపోయింది. అటు నుంచి పనులకు వెళ్ళేవాళ్ళు, రాజధానికి వెళ్ళేవాళ్ళు, ఐగుప్తులకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ కలిసి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అక్కడ పేరు రాస్తుంది కదా, గెరీతు అంటే గృహము, ఇది ఎవరి గృహం అంటే కిమ్హాము గృహము అని రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత అది మొదట్లో చక్కగా బాటసారులకు ఉపయోగపడిందంట, కానీ తర్వాత కాలంలో అది దొంగల గుహగా మారిపోయిందంట. చాలా మంది దానిలో చేయకూడని కార్యకలాపాలు చేస్తూ ఉండేవారంట. ఆ కొంతకాలం గడిచిపోయిన తర్వాత మరలా దాన్ని ఏం చేశారంటే ఒక సత్రముగా మార్చేసి దానిలో కొంతమంది ఎవరైనా బాటసారులు వెళ్తున్నప్పుడు ఉంచుతూ ఉంటే, ఈ క్రమంలో కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ జారీ చేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని తన తల్లిదండ్రులైన యోసేపు మరియలు తీసుకొని అదే సత్రంలోనికి వెళ్ళారు. ఇప్పుడు ఆ సత్రము లేక ఆ ఇల్లు ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని క్రైస్తవులు. అక్కడ వెళ్ళిన తర్వాత స్థలం లేదంటే ఎవరికి లేదు. ఒకవేళ మనం ఇల్లు ఎవరికి ఇచ్చాం, ఇల్లు ఇచ్చిన తర్వాత కొంతకాలం ఉండమని చెప్పిన తర్వాత మనమే వెళ్తే నీకు స్థలం లేదు అంటే మనం ఎలా ఫీల్ అవుతాం? చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటాం. అటువంటి స్థితిలో ఇక్కడ స్థలం లేదు ఎవరికంటే యేసుక్రీస్తు ప్రభు వారికి స్థలం లేదు. అందుకనే మనం లెంటిన్ సీజన్ లో ఎక్కువగా చెప్పుకుంటాం, నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఆ సత్రం కథ ఏంటంటే ఇది. ఏ సత్రం అది? కథ కాదు, చరిత్ర. సత్రం గురించినటువంటి చరిత్ర. ఏ సత్రం అయితే, ఏ గృహం అయితే యేసుక్రీస్తుకు చెందిందో ఆ గృహంలోనే ఆయన స్థలం లేదు. అలాగే నేటి దినాలలో కూడా యేసుక్రీస్తుకు స్థలం ఇస్తే ఏమవుతుందంట?
యాయిరు కుమార్తె ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, మీరు వచ్చి ప్రార్థన చేస్తే, మీరు వస్తే ఆమె ముడితే ఆమె స్వస్థపరచబడుతుంది అని చెప్పినప్పుడు కొంతమంది వచ్చి, అయ్యా నీ కుమార్తె చచ్చిపోయింది, నువ్వు యాజకుడిని లేకపోతే యేసుక్రీస్తు వారిని ఏమి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పినప్పుడు ఆయన వెళ్తాడు. అక్కడ ఉన్న వారంతా ఆయన స్థలమీయుడి అని మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తుకు స్థలం ఇచ్చారో అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏమైంది? ఆ చిన్నది నిద్రపోతున్న దాని వల్ల ఉన్నటువంటి ఆ చిన్నది ఆ దిగ్గున లేచింది. ఆ లేచి యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతుంది. ఇది నాన్న మన ఇంటిలో, మన సంఘాలలో, మన కుటుంబాలలో మనం అందరం కలిసి వేడుకగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాం. కానీ ఎక్కడ దేవుడు లేడంటే మన హృదయంలో దేవుడు లేడు. దేవుడు మనం ఆహ్వానించలేకపోతున్నాం, దేవుడికి మనం స్థలం లేకపోతున్నాం, దేవుని కొరకు మనం జీవించలేకపోతున్నాం. ఎంతో ఖర్చు పెడతా ఉన్నాం క్రిస్మస్ కొరకు. ఈ క్రిస్మస్ కు జరిగే ఖర్చు ప్రపంచంలో ఒక సంవత్సరంలో క్రిస్మస్ కొరకు జరిగే ఖర్చు ప్రపంచంలో ఏ పండుగ కానీ ఎక్కడ జరగదంట. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ. ఈ పండుగ కొరకు మనం ఎన్ని రకాలుగా, మా అయ్యగారు ఎక్కువ సార్లుగా చెప్తా ఉంటారు, క్రిస్మస్ అంటే పంటి పండుగ, ఇంటి పండుగ, ఒంటి పండుగ. వీటి కొరకే స్టిల్ కంటిన్యూస్, అదే కంటిన్యూ అవుతుంది. ఏది మన జీవితాలు మార్పు ఏమాత్రం లేకుండా ఉంటుంది. మన బ్రతుకులు మార్చుకోలేని స్థితిలో ఉంటున్నాం. ఏదైతే ఆయన సత్రంలో నివాసం చేయడానికి వచ్చాడా, ఆ గృహంలో నివాసం చేయడానికి వచ్చాడంటే కాదు. ఆ రాతితో నిర్మించబడిన తొలచబడినటువంటి గృహంలో నివాసం చేయడానికి ఆయన రాలేదు, కానీ నీ హృదయంలో నివాసం చేయడానికి ఆయన వచ్చాడు. అందుకని ఆయన ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాట, నీ హృదయం అనే తలుపు దగ్గర నేను నిల్చుండి తలుపు తడుతున్నాను, ఎవడైనాను నా మాట విని తలుపు తీసిన ఎడల నేను వాడితో కలిసి భోజనం చేయడానికి, విందు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆహ్వానించడానికి మనం సంసిద్ధులంగా ఉన్నాము. ఈ క్రిస్మస్ అయినా చాలా మంది చక్కగా వచ్చారు, బయట చేసి కూడా వేశారు. అంటే మన 3 రోజుల కంటే ఇవాళ సంతోషంలో పాలిభాగస్తులు అవడానికి ఎక్కువ మంది వచ్చారు. సంతోషమే. ఆ సంతోషం కేవలం మనం నామినల్ గా, నామకార్థంగా ఈ సంతోషంలో పాలిభాగస్తులు కావడం మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మికతలో దేవునికి ఇష్టలైన బిడ్డలుగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అటు దైవికమైన కృపా ప్రసన్నత దేవాతి దేవుడు మనందరి హృదయాలకు, జీవితాలకు అనుగ్రహించును గాక. ఆమె ఒక చిన్న పల్లవి, ఒక చరణం నాకు ఇష్టమైన పాట. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది కట్టులేని క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ. విశ్వాస
అందరూ ఈనాడు క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించును అందరికీ, క్రీస్తు ఉదయించు హృదయాలందరికీ, క్రీస్తు జన్మించును అందరికీ, క్రీస్తు ఉదయించు హృదయాలందరికీ. సమయం ఇచ్చిన అయ్యగారికి సంఘం అంతటికి హృదయపూర్వకంగా మరొకసారి